హాయ్ ఫ్రెండ్స్, మీరు మగవాళ్లలో శాడిస్ట్లను చూసి విని ఉండవచ్చు, కానీ ఆడవాళ్లలో ఎప్పుడైనా చూశారా? నిక్ ఆలస్యంగా నిద్ర లేచాడు. తలనొప్పి ఇంకా తగ్గలేదు. కాఫీ కలుపుకునే ఓపిక కూడా లేక బయటే కాఫీ తాగుదామని వెళ్ళాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చి అలాగే నిద్రపోయాడు. మరునాడు తనే కాఫీ కలుపుకుందామని వంటింటిలోకెళ్తే మొత్తం చిందరవందరగా ఉంది. భయమేసి పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్ళొచ్చి పరికించి చూసి భార్యను చంపిన అనుమానంపై నిక్ను అరెస్టు చేశారు. పెళ్లైన మొదట్లో బానే ఉండేది. నెమ్మదిగా భార్య స్వభావం నిక్కు అర్థమవసాగింది. తన మాటే చెల్లాలి, ఏది, ఎప్పుడు, ఎలా జరగాలనుకుంటే అలానే జరగాలి అన్న నైజంతో సర్దుకోలేకపోతాడా? ఆమెలోని శాడిజం తాలూకు వాస్తవాలు, ఆమె గతంలో జరిగిన విషయాలు తెలిసి దూరంగా ఉండటం మొదలు పెడతాడు. భార్యను మాయం చేశాడని పోలీసులు, మీడియా నిక్ను వేధిస్తారు. తాను నిర్దోషినని నిరూపించుకోటానికి నిక్ చేయని ప్రయత్నం లేదు. అయినా జనాల దృష్టిలో నిక్పై అనుమానం పోలేదు. అతని భార్య ఆచూకీ దొరకలేదు. పిల్లల్ని కందామన్న తన మాట కాదన్నందుకు నిక్ భార్య అతనిపై పోలీసులకు అనుమానమొచ్చేలా వంటిల్లు చిందరవందర చేసేసి జుట్టు కత్తిరించుకుని తనను ఎవరూ గుర్తుపట్టని ఊరికి వెళ్లి దాక్కుంటుంది. నిక్ జైలుకు వెళ్లాలని తాను పన్నిన పథకం పారదు. ఇంతలో తాను తెచ్చుకున్న డబ్బంతా దొంగలు కొట్టేస్తారు. ఆమెకు మరో దారి కనపడక మరొక పథకం వేస్తుంది. ఆ పథకం ప్రకారం తన పూర్వపు ప్రేమికుడు డెసీ వద్దకు వెళ్తుంది. ఇంతలో నిక్ తాను మంచి భర్త కాలేకపోయారని, అందుకే తన భార్య దూరమైనట్టు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తాడు. అది చూసి మళ్లీ అతనిపై ఇష్టం వచ్చి డెసీ తనపై అత్యాచారం చేసినట్టు సీసీటీవీ సాక్ష్యాలు సృష్టించి అతన్ని హత్య చేసి ఆత్మరక్షణ కొరకు చంపినట్టు పోలీసులను నమ్మిస్తుంది. తిరిగి భర్త దగ్గరకు చేరుతుంది. తాను చేసింది మొత్తం నిక్కు చెప్పేస్తుంది. నిక్కు తెలియకుండా అతను ఫర్టిలిటీ క్లినిక్లో పెట్టిన వీర్యంతో గర్భం ధరించి అతన్ని కట్టిపడేస్తుంది. ఆమెకు నచ్చినట్టు ఉండకపోతే ఎంతకైనా తెగిస్తుందని గ్రహించిన నిక్ కూరకుండిపోతాడు. 2002లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ నవల రాసినట్టు రచయిత్రి తెలిపింది. పై కథలో హత్య, పరారీ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ నా స్నేహితుడి జీవితంలో జరుగుతోంది. అత్తామామలు ఇంటికి రాకూడదంటుంది. తన తల్లిదండ్రులు మాత్రం తమతో కలిసుండాలంటుంది. అతను తల్లిదండ్రుల వైద్యానికి సైతం ఖర్చు పెట్టకూడదని వేధించేది. విసిగిపోయి విడాకులకు కోర్టుకెళితే కోర్టులో తాను తప్పు చేసినట్టు ఒప్పుకుని కలిసి ఉండేందుకు అవకాశమివ్వమని ఏడ్చింది. కోర్టు సరేనన్న తరువాత కథ మొదటికి. ఏడాది తరువాత మళ్లీ విడాకులకు వెళ్తే తాను గర్భవతినని చెప్పి వెనక్కు తగ్గేలా చేసింది. మళ్లీ కథ మొదటికే. అదే వేధింపులు. ఇప్పటికీ 6 ఏళ్లయింది. తాను విసిగివేశారినా ఏం చేయాలో తెలియక అలాగే ఉంటున్నాడు.